అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. డబ్బులు బయటపడున్నాయి మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో, 5 గుంటల లడ్డు, 8 గుంటల జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నెంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటే? అరే టోనీ, నేనురా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. ఇదిగో నువ్వు చెయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా. తొందర రారా, నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసాయి. పెట్టేశాడు రా. ఇప్పుడు లడ్డు కట్టాను. నువ్వు చేయరా. డార్లింగ్. रे टोनी, हाँ मैं फिरोज रे. अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना. अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना. ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, మీ అమ్మ కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా నవ్వు. వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కొనుక్కున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెను మటను తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్ పాస్పోర్ట్. ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్, డార్లింగ్ గారు ఫోన్. పాస్పోర్ట్ పని అయిపోయింది. వీసా సంగతి చూడాలి. అజయ్, నువ్వు కరోనా నుంచి స్వప్నం తీసుకొచ్చిన చెప్పి పోలీసులకు దొరికిపోయింది. ఇప్పుడు ఎలా రా? రే, మీకు ఇక్కడేంట్రా పని? జనం పోగైతే ఏం జరుగుతుందో చూద్దామని. ఏంటి చూసేది? వెళ్ళండి, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసే వచ్చాం. కప్పు కొడతామని ఒట్లు వేయడం కాదు, కొట్టి చూపించాలి. కప్పు గెలిచేదాకా వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సార్, స్నిఫర్ డాగ్స్ ఆన్ ది వేలో ఉన్నాయి సార్. గుడ్, గో. స్నిఫర్ డాగ్స్ అంటే వాసన చూసి ఫాలో అయ్యి మీ ఇంటికి వచ్చి ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే?
స్వప్న ఇక్కడ ఉంటే అంత మంచిది కాదు. దొరికిపోయేలా ఉన్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఎవరా స్వప్న? స్వప్నానా? స్వప్న ఎవరు? హా? చెప్తావా నాతో చెప్పమంటావా? నీకు దండం పెడతాను, ఎవరితో చెప్పదు ప్లీజ్. సరే ఏంటి కదా? ఆశ, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? హా? చెల్లెలేని అక్కైనా నువ్వే కదా. విషయానికి రా తమ్ముడు. ఎవరా స్వప్న? అది స్వప్న. స్వప్న ఇక్కడి నుంచి నువ్వేం చెప్పినా వింటాను. కాబట్టి రూమ్ కూడా నువ్వే తీసేసుకో. మమ్మల్ని మాత్రం ఈ గంట నుంచి గట్టెక్కించవా ప్లీజ్? మీరిద్దరూ వెంటనే డాబా మీదకి పారిపోండి. ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. థ్యాంక్స్ లాలీపాప్. సార్, కిడ్నాపర్ చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. ఎక్కడ ఆధారాలు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. స్నిఫర్ డాగ్స్ వల్ల కూడా ఏం లాభం లేకపోయింది. అసలు మనల్ని మిస్లీడ్ చేయడానికి ఈ ఏరియాలో జిప్సీని వదలడనిపిస్తుంది. అయినా ప్రయత్నాలు ఏమీ ఆపద్దు. కావాలంటే టాస్క్ ఫోర్స్ సపోర్ట్ తీసుకోండి. ఓకే? ఓకే సార్. గో. అరే, నువ్వు ఎప్పుడు ఇంటికి తిన్నగా వెళ్ళలేదు. అదేరా వాళ్ళు నీకు సేఫ్ అయింది. మావా, డాగ్స్ ఏం కనిపెట్టలేకపోయారా? క్లూస్ ఏం దొరకలేదు రాజయ్. ఒరే, అమ్మాయి సేఫే కదా? సేఫ్. రేయ్, ముందే చెప్పాను కదరా, మీ నాన్న పెద్ద ఖతర్నాకరా, వద్దురా ఇంట్లో పెట్టదురా అని. అటు పోలీసులు తప్పుదారి పట్టబట్టి సరిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడరా? స్వప్న, ఏరి వీళ్ళు? అరిగో త్వరగా రండి. అయితే రేపు నేను స్వప్నం తీసుకెళ్లి వీసా పని చూసుకొని వస్తాను. ఈలోగా మీరు నేషనల్ గేమ్స్ ప్రొసీడింగ్స్ ఫాలో. ఓకే, అలాగేరా. కర్నూలు నుంచి మా అన్నయ్య అమ్మాయిని తెచ్చాడన్నానే, ఆ అమ్మాయి ఈ అమ్మాయే. ఈ డ్రెస్ కూడా నాదే తెలుసా? రండి షేక్ హ్యాండ్ ఇవ్వండి. హాయ్. హలో. హాయ్. హౌ క్యూట్. ఏంటది? అమ్మాయి ఏమన్నా బొమ్మ అనుకున్నావా? హౌ క్యూట్ అంట. అయినా మందన్ మొత్తం తీసుకొచ్చావంటే ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఓల్డ్ సిటీ మొత్తం చెప్పేసావా? నువ్వు ఉండరా స్వప్న, నీకేం భయం లేదు. మేమందరం ఉన్నాంగా. నువ్వు రేపు మాతో స్కూల్కి వచ్చేసాయి. స్కూల్ కా? షూ. ఇంకా లాభం లేదు. రే లడ్డు, ఎస్ మామా. వీళ్ళని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, లాలీపాప్లు, లడ్లు కూడా కొనిపెట్టి. ఓకే. కమాన్ కమాన్ కమాన్, రండి పిల్లలు, రండి రండి. ఏం కావాలి? క్యాడ్బరీ ఏ లాలి పాపా? ఏ మీ దగ్గర కింగ్ ఫిషర్ బ్యాక్ పైపర్ లాంటి దొరకవా? పోనీ అవే తీసుకెళ్ళి కొనిపెట్టారా? అన్నయ్య నాన్రా. Yes! ఆశ ఎట్రా రా. నేను రాను. లాలీపాప్ ఆగో. ఆగో. లాలీపాప్. ఏంట్రా, ఏమైందంటావు? వాళ్ళు గుర్తొచ్చుంటారు. ఇప్పుడు ఎలా రా అన్నయ్య? ఇవాళ ఏం వారం? వారాలు తేదీలు నీకేం గుర్తుంటాయి? ఇవాళ శుక్రవారం, ఫ్రైడే,
సో ఇవాళ నువ్వు ఏడకూడదు. కావంటే రేపేడు, నిన్ను కూడా ఏడ్చినట్టున్నావు. బట్ ఇవాళ మాత్రం ఏడకూడదు. ఓసారి అది చూడు. డేట్ ఆఫ్ బర్త్. సో ఇవాళ నీ పుట్టినరోజు. ఊదు. లాలీపాప్ అలా చూస్తావేంటి? పెట్టు. హ్యాపీ బర్త్డే. ఇది ఎవరి కోసం తెచ్చు? థ్యాంక్ యూ. ఈ బర్త్డే పార్టీ अच्छी है ना. దేవతాయ నమః. స్వప్రణామధేయస్య తవ ప్రణయస్య తవ రూపస్య తవ శృంగారస్య ఓబులరెడ్డి కరిష్యే. అయ్యా ఇప్పుడు అభిషేకం మొదలవ్వాలి. తమరెళ్ళి స్నానం చేసి రండి. తవ తక్షణ మరణస్య. వారు ప్రణయ సమాధిలో ఉన్నారు, స్నానాలు గట్రా చేయరు. మీరు క్షీరాభిషేకం చేయండి. పాలు పాలు పాలాభిషేకం. నేనన్నయ్యా డుండిని. నువ్వు విన్నది నిజమే, ఆ అమ్మాయి విగ్రహమే. అప్పుడెప్పుడో కలకత్తాలో అమితాబ్ బచ్చన్కి, తమిళనాడులో ఖుష్బుకి గుడి కట్టించారన్నారు చూడు. ఆ లెవెల్లో మా ఓబుల్ రెడ్డి ఇక్కడ ఆ అమ్మాయికి పూజలు చేస్తున్నాడయ్యా. ఇంటి ప్రసాదమా? నీ అమ్మక్కడు మాడ ప్రసాదం పంపడానికి ఇదేమన్నా సత్యనారాయణ పడుతుంటాయా? ఇగో ఇదేమో పబ్లిసిటీ మాకు. ఉంటా. అయ్యో బాబోయ్, ఇదేంటంటే 100 లీటర్ల పాలు, 50 కేజీలు తేనె, 50 కేజీలు నెయ్యి ఇలా పాడు చేస్తున్నాడు. నాలని పేదోడికి వచ్చు కదండి. నువ్వు వెళ్ళి ఐడియా ఇచ్చావు అనుకో, నీ ఒంట్లో బ్లడ్ అంతా తీసి రక్తాభిషేకం చేస్తాడు. ప్రాబ్లం అది కాదురా, అసలు వీడు ఎప్పుడు స్నానం చేస్తాడని టోటల్ స్టేట్ ఎదురు చూస్తాను. స్వప్నవశీకరణం కరిష్యే. స్వప్న సౌందర్యారాధన పూజా కరిష్యే. ఏసీ రూమ్ లో కూర్చొని మీటింగ్ లేందిరా? ఎన్నా పిల్లని అవతలాడు ఏరెక్కిపోతా ఉండాడు. ఆ విగ్రహానికి పూజలు చేసి చేసి రాయి అయిపోయేటట్టుండాడు. ఇట్ట అవ్వదు గాని జమ్మల మడుగు నుంచో లారీ, ఆళ్ళగడ్డ నుంచో లారీ దింపేయమంతావా చెప్పు. ఆడు కనబడేదాకా కనబడ్డాన్ని కనబడ్డట్టు నరికెత్తా ఉంటారు. నీకు ఒకే ఒక్క దినం టైం ఇస్తా ఉండా, తెలుసుకొని అబ్బా నువ్వు దాయే. విన్నారుగా, మ్యాటర్ రావడం వరకు వెళ్తే అలాగే ఉంటుంది. మా అమ్మ సంగతి మీకు తెలీదు. ఏమన్నా చూసే సీఎం నాకు హోమ్ ఇచ్చాడు, అన్నంత పని చేస్తుందే. తీసుకోండి సార్. జాగ్రత్త. ఆ అమ్మాయి ఫోటోలు ఇందులో ఉన్నాయి, తీసుకోండి. అబ్బా, ఏంటి ఇలాంటి పీడకలు వచ్చింది?
ఎవర్రా ఈ అమ్మాయి ఏరియాలో కొత్త కనపడుతుంది? ఈ అమ్మాయి రా మొన్న అజయ్ గారు వాళ్ళతో డాన్స్ చేస్తుంది. ఈ టైంలో ఇలా ఒకతే వస్తుంది ఏంట్రా? రే అజయ్ గారిలో మార్క్కి ఈ అమ్మాయికి ఏమైనా లింక్ ఉందంటావా? కెలికితే సరి. కర్నూలు కోడ్ ఎంతండి? 08518 ఆ పక్కమ్మా. ఏంట్రా ఏం చేస్తున్నారు ఇక్కడ? అది టీ తాగడానికి వచ్చాం సార్. తాగారుగా, వెళ్ళండి వెళ్ళండి. మీ ఇల్లు ఎక్కడమ్మా? దగ్గరలోనే సార్. రా, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, నేను వెళ్తాను. మా ఇల్లు ఇక్కడేనమ్మా, పద నేను డ్రాప్ చేసి వెళ్తాను. 1 minute. నువ్వు వెళ్ళి ఉదయాన్నే వచ్చే సార్. కవర్ సార్. పద. నిన్నెప్పుడూ ఈ వీధిలో చూడలేదే. ఈ మధ్య వచ్చావు. ఆహా, నేను వెళ్తా అంకుల్. ఈ ఏరియా అంత మంచిది కాదమ్మా. పర్వాలేదులే, నిన్ను ఇంటి దగ్గరే దిగబెట్టి వెళ్తాను. రా. ఇదే అంకుల్ మా ఇల్లు. ఇదా? అవును, నేను వెళ్తాను అంకుల్. ఇక్కడ దాకా వచ్చాను కదా, పదమ్మా, మీ వాళ్ళకి అప్పచెప్పి వెళ్తాను. థ్యాంక్ యూ అంకుల్. గుడ్ నైట్. ఇతను మై వుడ్ బి. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తావా? చుట్టుగోడ్లో ఉన్నాడు, వదలట్లేదు. రండి. రండి, కూర్చోండి. ఏ అంకుల్కి కంపెనీ ఇవ్వు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. హాయ్ ఆశ. ఆశ, తిను వీళ్ళ చెల్లెలు. అంకుల్కి నమస్కారం చేయి. అంకుల్కి నమస్కారం చేయి. నమస్తే అంకుల్. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎవరి అమ్మాయి? ఇతనికి కాబోయే భార్యట, మరదలట. మరి మీరేమవుతారు? అత్తయ్య. 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 బాగుంది, గుడ్ టీమ్. అర్ధరాత్రి పూట ఈ పెళ్లి చూపులేంట్రా? చాలే సిగ్గు. నిద్ర కళ్ళతో చూస్తేనే అందంగా ఉన్నావు. ఎంతవరకు చదువుకున్నావమ్మా? ఈ పాటలు పాడడం, డాన్సు అన్నీ వచ్చా? వచ్చే ఉంటాయిలే. మా అత్తయ్య తమాషగా మాట్లాడుతుంది. కొత్తగా పెళ్లి చూపులేంటి అత్తయ్య? ముహూర్తాలు దగ్గర పడుతుంటేను. అదేంట్రా, నాకు తెలియకుండా ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారా? నాకు ఇప్పుడే చెప్పారులేవమ్మా. ఏమ్మా, పెళ్లి కొడుకు ఏమీ మాట్లాడడం లేదు? ఏం సార్, పెళ్ళి ఇంట్లోనే జరుగుతుందా లేదా మామగారింట్లోనా? అవన్నీ మీకెందుకండి? అదే అప్పుడే ఎందుకని, అంకుల్కి పనిలేనట్టుంది పాపం. ఇంటికి కూడా వెళ్లకుండా ఒంటికి పోయారు. మంచినీళ్ళు అడిగారు, ఇస్తే వెళ్ళిపో.
ఇవ్వండి. అలా చూస్తూ ఉండకపోతే కాస్త హెల్ప్ చేయొచ్చుగా. నన్ను కాదా ఇక్కడ నా వల్ల అనవసరంగా మీ ఇంట్లో కూడా ప్రాబ్లం వచ్చింది. మనకివన్నీ మామూలేలే, నువ్వేం ఫీల్ అవ్వకు. మీ నేషనల్ గేమ్స్ కూడా దగ్గరికి వస్తున్నట్లున్నాయి. నా గొడవలో పడి మీరు ప్రాక్టీస్ కూడా చేసినట్లేదు. ప్రస్తుతానికి మనకు ఒకటి కాదు 2 గోల్స్. నిన్ను అమెరికాకు పంపించడం, నేషనల్ కప్ గెలవటం. ఎక్కడ దాయను నిన్ను? మాంత్రికుడు రాజకుమారిని ఒంటి స్తంభం మేడలో దాచినంత సీక్రెట్గా దాయాలి. అయ్య బాబోయ్, నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయేంటి? ఏం ఐడియాలు? ఆ నెలవంకం తుంచి నా జల్లో తురుమాలనుందా? దాంతో నా వీపు గోక్కోవాలను. నువ్వే మాయ చేసావో గాని. బాగుంది. ఆ తర్వాత ఒక నిమిషం. నీకు చలేస్తుందా? ఆ చున్నీ ఇస్తావా? ఇవ్వు, నాకు చలేస్తుంది. మాయ నేను చేశాను. నువ్వే మాయ చేసావో గాని, ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. అవును సార్, మా కళ్ళారా చూసాం. మీరు వెతుకుతున్న అజయ్ వాడు ఎవడో కాదు, డీసీపీ బిజువారు మా కొడుకే. పాత బస్తీలోనే సార్ వాళ్ళు ఉండేది. అవును సార్, చార్మినార్కి దగ్గరలోనే సార్. స్వప్న ఐ లవ్ యూ. ఇంకేడు స్నానం చేసేస్తాడు. ఎక్కడండ్రా? ఈయన ఎక్కడ ఉంటాడు? ఓయ్ ఓయ్ దేశపై రావ్.
మిస్టర్ ఓబుల్ రెడ్డి, వాట్ ఇస్ దిస్? మీరెవరింటికి వచ్చి ఈ న్యూసెన్స్ చేస్తున్నారో తెలుసా? ఈ క్వశ్చన్ నన్ను కాదురా, నీ కొడుకున్నాడుగా ఆడు చెప్తాడు. ఆడ కాబోయే పెండ్లాన్ని లేపుకొచ్చినాను, అందుకొచ్చుంటాడు నాయన అని చెప్తాడు. రే, అమ్మాయిల శరీరాలతో తప్ప మిగతా వాటితో పనిలేని వాడిరా. అట్లాంటిది జీవితంలో మొదటిసారి ఓ అమ్మాయి మీద మనసు పడినా పిచ్చోడినైనా అది నా మెదడు తింటా అంది. నాకిప్పుడెవరు కనిపించట్లేదు. నేను మనసు పడ్డ ఆ పిల్ల, దాన్ని లేపుకొచ్చిన నీ కొడుకు, అంతు చూస్తా. అన్నా, గదిలో నుండి డాబా మీదకి దారుందన్నా. రేపుల్లే చూడ ముచ్చటగా ఉందే ఈ చోటు. ఓ పక్కన నా లవ్వర్ స్వప్న బేగంతో మీటాపాన్ తినిపించుకోవాలని ఉంది. ఇంకో దిక్కు నీ కొడుకు తల నరికి ఆ చార్మినార్కి ఏలాడదీయాలనుంది నాకు. రే డీసీపీ, నువ్వీడ ఆ మత పోళ్ళు ఈ మత పోళ్ళు కుమ్ముకోవడం చూసుంటావు. మా దిక్కున ఒకే కులపోళ్ళు తెగ నరుక్కున్న నెత్తరు తుంగభద్రలో ఎట్టా పారుతుండాదో చూసుంటావు. నీకొక్క దిన టైం ఇస్తాండా. ఈలోగా నువ్వు నీ కొడుకుని, నా కాబోయే లవ్వర్ పెండ్లాన్ని అప్పగించకపోతే నీ తాయ్. ఏందలా చూస్తున్నారు? ఈ తండ్రి కొడుకులు దొంగ నా బిడ్డలు. జాగ్రత్తగా ఉండండి. నా లవ్వర్ని లేపుకొచ్చిండు. వీళ్ళు చేసిన తప్పుకి మీకు శిక్ష పడద్ది. నేను ఎవ్వరిని కొట్టను, చంపేస్తా. రేయ్ రండ్రా. అజయ్, టికెట్లు ఓకేగా? ఓకే, సరిగ్గా 3:20కి రిపోర్టింగ్ టైం. ఒరే అజయ్, సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉందిరా. 24 గంటలు నిన్ను స్వప్న అప్పచెప్పాలని ఓబుల్ రెడ్డి మీ నాన్నకి వార్నింగ్ ఇచ్చాడు. మీ నాన్న మమ్మల్ని కూడా స్టేషన్కి పిలిపించి చాలాసేపు ఇంటర్గేట్ చేశాడు రా మామ. మాకు తెలియదు, ఎంత ముత్తుకున్నా వినలేదు. 4 పీకులు కూడా పీకాడు. ఓ పక్క పోలీసులు, మరో పక్క ఓబులెడ్డి మనుషులు. సిటీ మొత్తం వాళ్లే. మన ఏరియాలో అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఈ అమ్మాయిని ఈ టైంలో ఎయిర్పోర్ట్ కాదు, ముందు అసలు ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళటమే చాలా కష్టం రా. మన మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు కంట కనిపెడుతూనే ఉంటున్నానని నా అనుమానం. వాళ్ళ నెట్వర్క్ కూడా చాలా హై లెవెల్లో ఉంది. దాంట్లో డౌట్ లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇవి మీ దగ్గర ఉంచండి. మీ నలుగురు కూడా ఎవరితో సంబంధం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎప్పటికప్పుడు వాళ్ళ మూమెంట్స్ నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. తిరిగి మనందరం 3ంటికి ఎయిర్పోర్ట్లో కలుద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి ఇక్కడి నుంచి బయలుదేరాలి. నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఎందుకో చాలా బాధగా ఉంది. చాలా తక్కువ రోజుల్లోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. అవును, నువ్వు అమెరికాలో ఏం చదువుతావు? ఏమో, వెళ్ళాక డిసైడ్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? తెలీదు. వస్తావా అసలు? ఏమో. ఆ చదివేది నువ్వు ఇక్కడే చదవచ్చు కదా. ఏంటి ఏడిపించేస్తున్నావా? శుభవాన్ తన చదువు కోసం విదేశాలు వెళ్తుంటే నీ ప్రాబ్లం ఏంటి? లాలీపాప్ కావాలా? నేను ఒక్కదానే కాదు, తను కూడా ఏడుస్తుంది. కావాలంటే చూడు. ఏంటి, నీకు కూడా లాలీపాప్ కావాలా? అదే కదా మన టాలెంట్. నువ్వు ఎవరినైనా ఏడిపించగలవు. మరి నీ టాలెంట్ ఏంటి? ఎవరిని అర్థం చేసుకోకపోవటమా? కాదు, ఎవరికి అర్థం కాకపోవడం. నా ఉద్దేశం, నేను వెళ్ళిపోతున్నాను కదా, బాధగా లేదా? బాధే ఉంది, సంతోషించాల్సిన విషయమే కదా. నాకైతే చాలా బాధగా ఉంది. మిమ్మల్ని, మీ ఇంటిని, ఫ్రెండ్స్ని విడిచిపెట్టాలంటే నా వల్ల కావటం లేదు. అలా అయితే నాకు కూడా బాధగానే ఉంది. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఈ చేజ్లు, టెన్షన్లు, అడ్వెంచర్లు ఏముండవు. కాకపోతే నేషనల్ కప్ ఒకటి ఉంది. ఇప్పుడు ఇంత టెన్షన్ నీ కబుర్లు అవసరం? నీకు కావాల్సిన బట్టలన్నీ దీంట్లో ఉన్నాయి. రాత్రి ఏం తినట్లేదు కదా, తింటాను కూడా దీంట్లో ఉన్నాయి. నువ్వు త్వరగా బట్టలు కూడా మార్చుకొని వచ్చి. రే, కింద సెక్యూరిటీ డ్యూటీ మార్క్ ముందు మనం ఇక్కడి నుంచి చెక్కారు. ఫోన్ రా మామా. హలో, కొంపలు అంటుకున్నాయిరా. మీరెక్కడుంది పోలీసులు తెలిసిపోయింది.
ఏమైందిరా మామ